కానీ ఇప్పటికీ ఫోన్లో కన్వర్జేషన్ నడుస్తాయి, వాడు చెప్తాడు వాడు ప్రాజెక్ట్స్లో. ఇప్పుడు నా సబ్జెక్ట్ ఒకటి ఉంది, అరే మనం ఒకసారి కూర్చుందాము నాకు చెప్పని కూడా అన్నాడు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సెట్ వన్స్ అనమాట. సో ఇప్పుడు రియలైజ్ అయ్యారా మీరు అలాగా అబ్బో అయ్యానండి, ఎవరితోటి కలవకుండా ఉండడం వల్ల మీకు ఆపర్చునిటీస్ రాలేదు అని? అయ్యానండి, బాగా అయ్యాను. ఎంత అయ్యానంటే ఒకసారి ఆ ఎరలో ఉన్న నవీన్ని తీసుకొచ్చి బెల్ట్ తీసుకొడదాం అన్నంత అయ్యానండి. ఇది ప్రజెంట్ నవీన్. ఆ 2013-14 పట్టుకుని ఈ టైం ట్రావెల్లో ఒకే ఒక జీవితంలో వెన్నెల కిషోర్, శర్వానంద్ వాళ్ళు వెళ్తారు చూడండి, అలా వెళ్ళి బెల్ట్ ఒకటి తీసుకుని టపటప బాధ మళ్ళీ వచ్చేద్దాం. సో ఇప్పుడు కంప్లీట్గా మారిన నవీన్ అనమాట. ఇప్పుడు మారింది. అంటే మీరు రైటర్గా ఫస్ట్ వచ్చారు కదా, అదే రైటర్ అవుదాం తర్వాత డైరెక్షన్ చేద్దామని. అంటే రీసెంట్గా మీరు రాసిన ఒక స్టోరీ రాకేంద్ర మౌళి గారితో ట్రావెల్ చేద్దామని అనుకున్నారు కదా. అవునండి. అది ఏమైంది, అది ఎంతవరకు వచ్చింది? ట్రావెల్ అవుతూనే ఉందండి. అంటే ఆయన రాకేంద్ర మౌళి ఏంటంటే ఆయన రైటింగ్లో ఉంటాడు, యాక్టింగ్లో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. ఈజ్ వెరీ మచ్ బిజియెస్ట్ పర్సన్. అంటే తమిళ ఇండస్ట్రీతో వర్క్ చేస్తాడు, తెలుగులో వర్క్ చేస్తాడు. తమిళ నుంచి మన సూర్య గారు, కార్తికేయ ఇలా పెద్ద బిగ్గెస్ట్ స్టార్ మూవీస్ అన్నిటిని వీళ్ళే రాస్తారు. సో ప్రాపర్ టైం దొరకట్లేదు. హీ లవ్స్ మై సబ్జెక్ట్ వెరీ మచ్ అనమాట. కానీ టైం దొరకట్లా డిస్కస్ చేద్దామంటే ఏంటి అని. ఫోన్లో కూడా దొరకడు మనోడు. ఎప్పుడు సిట్టింగ్స్లోనే ఉంటాడు పాపం. చెన్నై వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇటు వస్తాడు, చెన్నై వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ కూర్చోవాలి సిట్టింగ్స్లో, మళ్ళీ డబ్బింగ్ కూడా చెప్తాడు ఆర్టిస్టులకి. సో రౌండ్ ద క్లాక్ ఈజ్ వెరీ మచ్ బిజీ అనమాట. సో మాకు ఆ టైం దొరకట్లేదు. సో టైం ఏమో పాస్ అయిపోతుంది, నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన భయ్య ఎట్లాగో బిజీ ఉన్నాడు కదా, ఏమన్నా ఆల్టర్నేటివ్ చూద్దామా అన్న దాని మీద కూడా ఉన్నాను. మీరు ఒక ప్రొడక్షన్ ఆఫీస్ని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది కదా. అవునండి. అది ఏమైంది? ఏమైందంటే కొత్త వాళ్ళు అంటే ఉంటుంది కదండి, రైట్స్ అయ్యి అంటారు కదా. సో రైట్స్ అన్నారు, నేను రెడీగా లేను రైట్స్ ఇవ్వడానికి. ఎందుకంటే నాకంటూ ఒక రైట్ ఉంది డైరెక్టర్ అవ్వాలని. ఆ రైట్స్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే నేను రాంగ్ అయిపోతాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నా మైండ్లో ఒక సబ్జెక్ట్ ఉందంటే అది ఎలా తీయాలో నాకే తెలుసు. కొత్త వాళ్ళు దాన్ని ఇన్హెరిట్ చేసుకుని వాళ్ళు ఎంతవరకు అడాప్ట్ చేస్తారో తెలీదు. నేను ఒకలా అనుకుని ఒకలా రాస్తాను, వాళ్ళ మైండ్ సెట్ వేరేలా ఉండొచ్చు, దాన్ని వాళ్ళు వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, కిచిడి అయిపోవచ్చు. సో నాకు అలా ఇష్టం లేదు. ఒకవేళ తేడా అయితే ఎవరు అది రాసింది అంటారు అని నేను చెప్పలేను. నో సార్ ప్లీజ్ సిట్ యాక్చువల్లీ అని చెప్పి నేనేం చెప్పలేను. సో నాకు కుదరదు, అది నాకు అలా లేదులేండి. సో నా విజన్లో నేను తీయాలనుకున్నాను, నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ అదర్ టైం, సమ్ మోర్ టైం అయ్యిందని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఇంకో కాన్సెప్ట్ ఉండండి, సినాప్సిస్ పంపండి అది అని. నాకు సినాప్సిస్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, లైక్ ఇండెక్స్ పేజ్ ఇన్ ఫస్ట్ పేజ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ హెడ్డింగ్ చూస్తారు ఏమర్థం అవుతుంది. నేను ఇంకొకళ్ళు కూడా మంచి డీసెంట్ ప్రొడక్షన్ అడిగారు. నేను సినాప్సిస్ అంటే సార్ నేను నా మెయిన్ కోర్ నేను సినాప్సిస్లో పెడితే రేపు మీరు నెరేషన్లో విన్నప్పుడు అవన్నీ మీ మైండ్లో రన్ అవుతాయి. సో ఆ ట్విస్ట్లు ఉంటాయి, ఆ ట్విస్ట్లు మీకు ఆల్రెడీ ముందే రన్ అవుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మీరు ముందే గెస్ట్ చేస్తారు. సో హౌ యూ విల్ ఫీల్ ఇంట్రెస్టింగ్ ది సబ్జెక్ట్ అని చెప్పి నేను అనుకున్నాను. సో నేను అది రాస్తాను సినాప్సిస్లో. ఆ ట్విస్ట్లు నేను రాయను, ఇలా అవుతుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆ ట్విస్ట్లు నేను రాయను, డైరెక్ట్ నెరేట్ చేస్తాను అని నేను దానిలో రాస్తే నేను పంపిస్తాను. మరి ఏమన్నారు వాళ్ళు? ఏమో వాళ్ళకి సింక్ అవ్వలేదేమో, ఏం మాట్లాడలేదు. ఓకే కంగ్రాచులేషన్స్ అని నేను అనుకున్నాను. అంటే మీరు ఎందుకు ట్విస్ట్లు రాయను అని చెప్పారు? అంటే ఎందుకంటే సబ్జెక్ట్ అలా ఉంటుందండి. ఎందుకంటే అది ఇంపార్టెంట్, అది కోర్ ఎలిమెంట్. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారనా, లేకపోతే అది మేబీ అది కూడా ఉండొచ్చండి. ఎందుకంటే మనం ఒక స్టోరీ చెప్పాము, దాన్ని యాస్టీస్ కాకుండా దాన్ని తీసుకుని, అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం అంటారు, ఇది నా సబ్జెక్ట్. వాళ్ళు ఎట్లా అంటారు, ఇక్కడి నుంచి వెళ్ళకుండా ఇటు నుంచి పెట్టి యూటర్న్ పెట్టి అలా పెట్టి అట్లా వెళ్తారు. వాళ్ళు అలా మార్చుకుని తీసుకోవచ్చు అంటున్నాను. నా బాడీని ఫీచర్స్ అన్ని మార్చుకుని వాళ్ళు తీయొచ్చు. అంటే చెప్పలేం కదండి, ట్రస్ట్ వర్త్. చాలా సినిమాలకి చాలా మంది మళ్ళీ కేసు వేయడం జరిగింది కదా, స్టోరీ నాది, మా స్టోరీ వాళ్ళు తీశారు అని చెప్పి. సో ఎందుకు ఈ సినాప్సిస్ గోల ఇదంతా అని. అయినా సినాప్సిస్లో ఏం చెప్తామండి, హిట్ అయ్యే ప్రతి సినిమా సినాప్సిస్ మంచిగా ఉంది, ఫ్లాప్ అయిన సినిమాకి సినాప్సిస్ సరిగ్గా లేదు, అదేం కాదు కదా. కాకపోతే వాళ్ళకి ఏంటంటే అదొక స్టైల్ ఫాలో అవుతున్నారు షార్ట్ లిస్ట్ చేయడానికి, దానివల్ల చాలా మంచి సబ్జెక్టులు మిస్ అవుతాయి. మరి ఇప్పుడు మీరు ఇంకా వేరే ప్రొడక్షన్ హౌస్ని ఎవరైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా? ఇంకా లేదండి, ప్రస్తుతం నా పర్సనల్ ఫ్యామిలీ థింగ్స్లో ఉన్నాను, మైండ్ సెట్ నాకు అదే ఉంది. అంటే మళ్ళీ మీరు ఇప్పుడు బ్యాక్ ఏం లేదండి బాబు, బ్యాక్ ఏం లేదు. సో ఇప్పుడు మీరు ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే మూవీస్ ఏంటి? ఓజీ ఒకటే కాకుండా ఓజీ కాకుండా అయితే అల్లు శిరీష్ మూవీ ఒకటి చేశానండి.
సో అదొకటి ఉంది. ఇంకా టూ మూవీస్ అలా కంప్లీట్ చేశాను. దే ఆర్ టు బి రిలీజ్డ్. మరి వెబ్ సిరీస్లో ఏం చేశారు? మరి వరుసగా వెబ్ సిరీస్లో మీరు మొన్నటిదాకా కనిపించారు మాకు. వెబ్ సిరీస్ మరి ప్రస్తుతానికైతే ఇప్పుడు మా పవన్ భయ్య కూడా మెయిన్ ఫిలింలో ఉన్నాడు. సో వెబ్ సిరీస్లో అయితే ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. సో ఇప్పుడు అంతా మెయిన్ ఫిలిమ్స్లో నడుస్తున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మూవీసే ఉన్నాయి. ఆబ్వియస్లీ. సో మీకు ఫర్దర్గా మూవీస్ రావడానికి మీ ఫ్రెండ్స్ ఏమన్నా రిఫర్ అవి చేస్తున్నారా మిమ్మల్ని? అందరూ కొంచెం టాప్లో ఉన్నారు కదా ఇప్పుడు. కిరణ్ అబ్బవరం గారు కూడా టాప్లో ఉన్న వాళ్ళు ఎలా అందుతారండి మనకి? అంటే వాళ్ళు ఎవరు మీతో కాంటాక్ట్లో లేరనమాట? కాంటాక్ట్లో లేరంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్ కాంటాక్ట్ చూస్తే నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంది. మరి మేబీ నెంబర్లు మారిపోయి ఉండొచ్చు వాళ్ళే. సో నెంబర్లు మార్చేసారు, మీకు తెలియదు? ఓకే. వాళ్ళు బిజీ వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను అనుకున్నా ఈ హెల్ప్ ఎందుకు, మన ద్వారా మనం వెళ్దాము. మనకు బంగారు లాంటి 2-3 ఉన్నారు. సుజిత్, వైవ, హర్ష, పవన్ సాధ్ని అని, వీళ్ళు చాలరా మనకి అని అనుకున్నాను. అంటే మీ సర్కిల్లోనే రాజ్ తరుణ్ కూడా మీ సర్కిలే? మీ సర్కిల్ నుంచి వచ్చిన వ్యక్తి రాజ్ తరుణ్. మిస్టర్ ప్రొడక్షన్స్ ఇనిషియల్ స్టార్టింగ్ నుంచి రాజ్ తరుణ్ స్టార్టింగ్ కెరియర్ అప్పటి నుంచి కూడా ఉన్నారు. అవును. సో తను ఈ మధ్యన తన పర్సనల్ లైఫ్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు స్టార్టింగ్ నుంచి రాజ్ తరుణ్ గారు మీతో ఉన్నారు కదా, అప్పట్లోనే ఈ లావణ్య గారు వచ్చేవారా? లావణ్య పెద్దగా చూడలేదు కానీ మంచి ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాను ఆ టైంలో. ఎందుకంటే రాజ్ తరుణ్ మేము కలిసింది ఒక షూట్లోనే, అంటే మామూలు పరిచయం కానీ కలిసి వర్క్ చేయలేదు కానీ. సో అవే షార్ట్ ఫిల్మ్స్లో తిరుగుతూ ఉంటాం కదా, ఎంఆర్ ప్రొడక్షన్స్. ఒకసారి చేసాము 2000 ఉయ్యాల జంపాల ముందు వరకు మనోడు మంచి పరిచయం. ఉయ్యాల జంపాల నుంచి కాంటాక్ట్లో లేరు. అంటే ఎంత లేరంటే మనోడు నెంబర్ నాకు ఇవ్వడానికి మధ్యలో వాళ్ళు అంత బిహేవ్ చేశారు. ఎవరు నాకు నేనేదో నెంబర్ తీసి ఏం చేస్తాను, ఎవరో ప్రొడక్షన్ వాళ్ళు అడిగారు మనోడిని హీరోగా నేను ఫ్రెండ్గా పెడదామని, నేను ఇంక పట్టించుకోలేదు. ఓకే. సో అప్పట్లో జస్ట్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనేది అనుకుంటా, అంతే. సర్కిల్లో వినిపించిన టాక్ అనమాట. తర్వాత ఇంకా నాకు ఎవరు టచ్లో లేరు. సో ఇప్పుడు బేసిక్గా మీతో ఎవరు కాంటాక్ట్లో లేరని మాత్రం అర్థమవుతుంది. ఎక్సెప్ట్ వైవ హర్ష గారు, సుజిత్ గారు, పవన్ సాధ్ని, శరణ్ కొప్పిశెట్టి గారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కాంటాక్ట్? అంటే చందు మొండేటి భయ్య మారుతూ ఉంటారు. చందు మొండేటి గారితో మీరు ఏమైనా మూవీస్ చేశారా? సవ్యసాచి చేశాను. సవ్యసాచి చేశారు. నాగ చైతన్య. అంటే రీసెంట్గా వచ్చిన తండేల్ చేయలేదు. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా శ్రీసింహలా ఉన్నామని అన్నారా? అబ్బో చాలా మంది ఉన్నారు. ఆయన మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూసినప్పుడు కూడా సడన్గా ఏంటి శ్రీసింహ ఇక్కడ ఉన్నారని అనుకున్నాను నేను. కొంచెం హెయిర్ ఇలా ట్రిమ్ చేసి బియర్డ్ యాస్టీజ్ ఇలా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ నాకు ఇమేజ్ పంపించింది శరణ్ కొప్పిశెట్టి. ఆయన ఫోటో పంపించి ఆల్ ది బెస్ట్ మూవీ చేస్తున్నావు అన్నాడు. అప్పుడు అదే ఊరిని అలాగే ఉన్నాడు. చాలా ఇమేజ్ అలా కొలేజ్ చేసి పంపించేవాళ్ళు అందరూ సేమ్ ఉన్నారని. చాలా 85% కలుస్తాయి ఆయన. బయట ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? చేశానండి. ఆయన అనుకుని నాతో సెల్ఫీలు దిగారు. మీరు సెల్ఫీ ఇచ్చేసారా? చెప్పలేదు నేను ఆయన కాదని. హీరో ఫీలింగ్ వచ్చింది నాకే. మత్వాదలరా మూవీకి వాళ్ళు షోకి పిలిస్తే వెళ్ళాను. మన మళ్ళీ బ్రహ్మరాంబ థియేటర్ వెళ్తే మత్వాదలరా 1 నరేష్ పిలిచాడు. నరేష్ అగస్త్య. తను కూడా మీ బ్యాచే కదా? మా బ్యాచ్. ఓకే. మనోడు పిలిస్తే వెళ్ళి మనోడి పాటు నుంచున్నా అట్లా క్యాజువల్గా. అయితే వాళ్ళ గెస్ట్లు ఉంటారు కదా, అంటే ఇండస్ట్రీ రిలేటెడ్ వేరే డిపార్ట్మెంట్స్లో మంచి వాళ్ళందరూ వచ్చేసి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నాకు హలో సార్ ఐదని మారుతున్నాను. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు షేక్ హ్యాండ్ ఎట్లా ఉందంటే కొంచెం ఒబీడియంట్గా ఉంది. ఇదేంటి షార్ట్ ఫిలిమ్స్ మెగాస్టార్, యూట్యూబ్ మెగాస్టార్, అదేంటి హలో సార్ ఏ టైం అని చెప్పి ఇంకా ఇచ్చేస్తామంటే ఇంకా మెట్లు ఉంటాయి కదా స్టెప్స్, ఆ ఎడ్జ్లో నుంచి మామూలుగా ఇట్లా ఆడుతున్నా. ముసలాయన వచ్చేసి బాబు ముందు సరి పడిపోతావు అన్నాడు. నన్ను చూసి ఎవరు పోస్టర్లో ఉండదు నువ్వేనా అన్నాడు. అప్పుడు నేను చూసా ఊరిని ఇందా నుంచి షేక్ హ్యాండ్లు అందుకే వచ్చినాయి నాకు అనుకున్నాను అనమాట. పక్కన నరేష్ నవ్వుకుంటున్నాడు. అచ్చం అట్టగా ఉన్నావు బాబు నువ్వు అంటున్నాడు ముసలాయన. అనగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయాం కానీ ఇక ఒక్కొక్కడైతే మొబైల్ పట్టింది సెల్ఫీ అని బతులాడుతున్నాడు. నేను ఒరే ఎంతమంది పెద్దల ముందు నేను అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను నవీన్, ఆడేమో నన్ను శ్రీసింహ అనుకుంటున్నాడు వాడు. అరే వాళ్ళ ముందు నేను సెల్ఫీ ఏంట్రా బాగొద్దని చెప్పి నేను అంటున్నాను. అయితే ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను అలా వాష్రూమ్ పోయేద్దామని. అందరూ
వచ్చేసి బ్రో బాగా చేసావు నువ్వు కూడా ఇదే వాష్రూమ్కి వస్తావు అంటున్నారు. హీరోలకు సపరేట్గా కడతారేంటి థియేటర్ బయట? నేను అనుకున్నా ఊరు నీళ్ళని శ్రీసింహ అనుకుంటున్నారు, అదే అయ్యో అదే నుంచి ఫోటోలు దిగేస్తున్నారు, నేను వచ్చే పోసుకోకుండా. ఇంకా పొగిడేస్తున్నారు, మూవీ అయిపోయింది పొగిడేస్తున్నారు అసలు. అంటే వాళ్ళు ఎంత నేను అనుకున్నారంటే ఆయన ఇంటర్వెల్లో వచ్చాడు టీషర్ట్ వేసుకుని, నేనేమో బ్లాక్ ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని ఉన్నా. అరే గ్యాప్లో షర్ట్ మార్చుకుని వచ్చేస్తారు బాల్కనీకి అని నేను అనుకున్నా. అదట్టు అలా చాలా అయిపోయినాయండి ఎక్స్పీరియన్స్లు. మా రిలేటివ్స్లో కూడా చాలామంది అన్నారు నీ సినిమానైనా నీలాగే ఉన్నాడు ఇదని. ఎప్పుడైనా కలిసారా శ్రీసింహాని? లేదు, కలవలేదు. కలవలేదు. మేబీ ఆయన డేట్స్ లేకపోతే నేను సజెషన్లో పెట్టి వాడే ఇచ్చాను. ఆర్టిస్ట్ పొజిషన్ ఆర్టిస్ట్ ఏదో అంటారు కదా. ఇప్పుడు మీరు అంటే అగస్త్య నరేష్ కూడా మీ బ్యాచే. అవును, పెళ్లి పుస్తకం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి. ఆయన ఇప్పుడు ఓటీటీ స్టార్ అయిపోయారు ఆయన. అవునండి, ఓటీటీ కానీ మినిమం గ్యారంటీగా ఆయనవి వెబ్ సిరీస్ కానీ వెబ్ మూవీస్ కానీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మత్తు వదలరా 2లో కూడా లాస్ట్లో వస్తాడు ఆయన. ఆయన కూడా హీరో ఇమేజ్కి వెళ్ళిపోయారు. అంటే ఇంక నేను మళ్ళీ అడగను దాని గురించి. అందరూ వెళ్ళిపోయారు తప్ప. లేదు, మీరు కూడా ఇప్పుడు వెళ్తారు. ఇప్పుడు ఈ ఓజీ తర్వాత మీరు కూడా అంత స్థాయికి వెళ్తారని అనిపిస్తుంది. అంటే మళ్ళీ మనకు ఓజీ టాపిక్ వచ్చింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన మహాకుంభ మేళాకి వెళ్ళినప్పుడు ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆయన అక్కడ పుణ్యస్నానం చేస్తున్నప్పుడు అంటే పైకి లేసినప్పుడు చాలా మీమ్స్ కూడా అయ్యాయి. చాలామంది ట్రోల్ చేశారు, ఏంటి ఆ పర్సనాలిటీ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఓజీ షూటింగ్కి పాపం సుజిత్ పరిస్థితి ఏంటి అనేది చాలామంది ట్రోల్ చేశారు. మీరేమో ఇంకా ఒక లాస్ట్ షెడ్యూల్ ఉంది షూటింగ్కి అనేసి అంటున్నారు. సో ఇప్పుడు ఆ ట్రోల్స్ కానీ ఇప్పుడు ఆయన ఉన్న పర్సనాలిటీకి కానీ యాజ్ అ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు? ఆ తర్వాత యాజ్ అ కో ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఫిట్నెస్ మెయింటైన్ చేసే పర్సనాలిటీ ఆయనకు అక్కర్లేదండి. ఆయన అలా స్క్రీన్ మీదకి వచ్చి అలా ఒక యాటిట్యూడ్తో లుక్ ఇచ్చి అలా నడిస్తే చాలు. మాకెందుకండి 6 ప్యాక్లు గడిది గుడ్డ, ఆయనకి ఎందుకు 6 ప్యాక్లు? అసలు ఎవరికైనా తెలుసు ఆయన బాడీ ఎట్లా ఉంటుందో? ఇప్పుడు ఏదో గంగ అక్కడ కుంభమేళాలో మొత్తం బాడీతో చేయాలి కాబట్టి ఇప్పుడు చూసి మీమ్స్ అవి చేసుకుంటున్నారు. మా పీకేకి అక్కర్లేదు. ఆయన ఎట్లా ఉన్నా ఆయన ఒకవేళ ఇంత పెద్ద పొట్టేసుకుని వచ్చి చూసినా మేము విజిల్స్ పేపర్లో గిరాటేస్తాం, గట్టిగా చొక్కాలు చింపేస్తాం. డై హార్డ్ ఫ్యాన్. ఆయన చేసే పని ఏంటి? రెండు బ్యాలెన్స్ చేస్తున్నాడు, పొలిటికల్గా ఫిలిమ్స్గా. ఆయనకి అసలు టైం ఎక్కడ ఉంటుంది? బేర్లీ అసలు పడుకోవడానికి టైం దొరుకుతుందో కూడా తెలియదు. ఎప్పుడు ఢిల్లీ తిరుగుతూ ఉంటారు, హైదరాబాద్ కాదు విజయవాడ తిరుగుతూ ఉంటారు, అసలు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. అసలు ఆయన తింటున్నాడో లేదో కూడా తెలియదు. మళ్ళీ ఒక పక్కన షూటింగ్ చేయాలి, హరిహర వేరుమల్లు ఉంది, ఓజీ, ఇంకా వస్తాది, అవన్నీ చేయాలి. ఇన్ని బ్యాలెన్స్ టైంలో ఆయన జిమ్కి వెళ్ళి ఎక్కడ లేపుతాడు? ఆయన ఇప్పుడు పొట్ట తగ్గించడం, బాడీ మెయింటైన్ చేయడం ఎంతసేపు అండి? మా అయితే ఒక 1 month ఆ షెడ్యూల్స్తో పాటు జిమ్ పెట్టుకుంటే ఎంతసేపు? ఆయన చూడని బాడీ. తమ్ముడు మూవీ వాటిలోనే డూబ్ లేకుండా మీద రాళ్ళు వేసుకుని డబ్బా కొట్టించుకున్నాడు. అవన్నీ ఆయన చూసి ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే మీమ్స్ ఏంటంటే ఏడు వేసుకోవాలి, ఒకటి దొరికింది, పీకే మీద అయితే మనకి వ్యూస్ చాలా వచ్చేస్తాయి అన్న దాని మీద వేసుకుని అలా జరిగిపోతుంది. అంతేగాని దానివల్ల ఏం ఒరిగేది ఉండదు, తరిగేది ఉండదు. అంతే. పీకే అలా ఖర్చు తీసుకుని అదే బాడీతో వచ్చిన కలెక్షన్లు పెరిగిపోతాయి, జనాలు అరుపులు అట్టగే ఉంటాయి. అంతేగాని వీళ్ళు ట్రాల్ చేస్తున్నారని చెప్పేసి ఏమి ఉండదు. వాళ్ళకి ఆ టైంకి అదొక సర్వైవల్ దొరికింది అంతే. అంతే, ఒక మీమ్ సర్వైవల్ అంతే. సో ఈ విధంగా కూడా పీకే గారు మీమర్స్కి హెల్ప్ చేశానంటారు. అంతే అండి, అంతే. యాజ్ అ పీకే ఫ్యాన్ పాపం వాళ్ళు పోస్ట్ చేస్తున్నప్పుడు కూడా సారీ పీకే అని వాళ్ళే అనుకుని ఉంటారు, ఏదో ఒకటి పోస్ట్ చేయాలి దొరికింది కాబట్టి అని అనుకుంటారు. ఎందుకంటే అందులో మళ్ళీ ఒక చోట అది పీకే అనేసి రాసి, ఒక చోట ఏమో సుజిత్ అని రాసి, ఆ పొట్ట ఇలాగా అనడం, ఏంటి పరిస్థితి ఓజీ పరిస్థితి అని రాసి, ఇలాంటి మీమ్స్ అన్నీ చాలా వచ్చాయి. అలాగే రాస్తారులేండి, అది దానివల్ల ఏముండదని చెప్తున్నా కదా. అంతే, ఏం లేదు. ఆయన షూట్ స్టార్ట్ చేసే ముందు ఒక 10 days చాలండి ఆయనకి మళ్ళీ కరెక్ట్గా అయిపోవటానికి. ఓకే, ఎంతసేపు? అసలు ఆయన చేసే పనికి అసలు ఆయన జిమ్ కూడా కాదు, అసలు రికార్డు క్రియేట్ చేశాడు ఇండియా మొత్తం మీద. 100% స్ట్రైక్ రేట్, 21 MPCs 2/2. అది చాలు మాకు. మళ్ళీ సినిమాలు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు ఆయన. ఎందుకు ఈ పొట్ట గిట్ట గడిది గుడ్డు? వీళ్ళకి ఏదో ఒకటి కావాలి వేసుకోవడానికి ఆ టైంకి. మీమర్స్ గొప్పోళ్ళే, కాకపోతే చేయాల్సిన మీమ్స్ చేసుకుంటే మంచిది. ఇవన్నీ ఎందుకు? పొట్ట వచ్చింది ఏం ఉపయోగం? పొట్ట రాదా? మనిషి అనేవాడు ప్రతి ఒక్కరికి పొట్ట వస్తుంది. ఇప్పుడు WWE ఫైటర్స్ ఎట్లా ఉంటారు, ఇప్పుడు ఎట్లా ఉంది?
అందరు ఇంత అయిపోతుంది, ఎవరు జీవితాంతం ఎవరు మెయింటైన్ చేయలేరు. ఓకే. సో వాళ్ళు అది మీమ్స్ వేసుకున్న ట్రాల్ చేస్తున్నారు, మా పీకే ఫ్యాన్స్కి ఏమి అంతే అంతే. మీరు చాలా డై హార్ట్ ఫ్యాన్ అనేసి అర్థమవుతుంది మాకు. కానీ మీరు చెప్పింది కరెక్టే, ఆయన రెండు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్టే. ఇందుకీ మీ నెక్స్ట్ ప్రయాణం ఎటువైపు, మీరు అసలు మీ గోల్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి, ఐదర్ డైరెక్షన్ ఆర్ యాక్టింగ్ ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. అండ్ వాళ్ళు టచ్లో ఉన్నారు, వీళ్ళు టచ్లో ఉన్నారు, అవన్నీ నేను ఇంకా అరెస్ట్ చేసేసి నా పాత్రలో నేను వెళ్ళాలి. చేంజ్డ్ నవీన్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవునండి, 2.0 నవీన్ 2.0 అట్లే ఉండాలి. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇంకో కొత్త ఫేజ్ ఉండొచ్చు, నాతోనే టచ్లో ఉండాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలి, నేనేం పట్టించుకోను. గుర్తుపెట్టుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, లేని వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళది. సో నేను అది ఒక రీజన్గా నేను ఇంకా తీసుకోదలుచుకోలేదు. సో నా లైఫ్ నేను చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అయితే నేను సుజిత్ని అయితే నేను లైఫ్ లాంగ్ డెప్ట్ అంటే రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే పీకే మళ్ళీ మూవీస్ ఎప్పుడు చేస్తారో కూడా నాకు తెలియదు, కానీ నాకు అదృష్టం వల్ల నాకు ఓజీలో వచ్చింది. అంత డైహార్డ్ ఫ్యాన్ ఆయన మూవీలో. ఎందుకంటే హరీష్ శంకర్ వాళ్ళ సైడ్ ఎలా ట్రై చేయాలో నాకు తెలియదు, ఇటు ట్రై చేయాలి, కానీ నాకు దేవుడు లాగా సుజిత్ ఉన్నాడు, నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. సో నేను సుజిత్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. అంటే ఇప్పటి నుంచి కాదు, రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి నేను సుజిత్తో అది చూశాను. తన వాళ్ళకి హెల్ప్ చేయటం, చూసుకోవటం. అండ్ నాకు ఇదే కాదు, నాకు పర్సనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేశాడు. నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా హెడ్ అలా తిరుగుతుంది సుజిత్ వైపు. అంటే ఏమో అలా వచ్చేసింది నాకు. కొన్ని రోజు వెళ్ళి కలుస్తానంటే అది కూడా కాదు. నాకంతే సుజిత్ చాలా చాలా గొప్పగా హైట్స్లో కనిపిస్తాడు. అంటారు కొంతమంది, ఎందుకు సుజిత్ అని కలర్ ఇస్తున్నాను. అరే నా లైఫ్ కింద చేస్తున్నాడు, సుజిత్ పేరు కలర్ ఇచ్చకపోతే ఇంకెవరితో కలర్ ఇస్తాను? నాకు అంత గొప్ప సుజిత్ అని. సుజిత్తో పాటు నేను ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన మనుషులు మన పవన్ సార్నేని అండ్ శరణ్ కొప్పిశెట్టి. వీళ్ళు కూడా నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చారు. లైక్ పవన్ భయ్య కూడా సేనాపతి, సావిత్రి అండ్ దయా. శరణ్ భయ్య కూడా కిరాక్ పార్టీ, గాలివాన, తిమ్మరసు మూవీస్లో ఇచ్చారు. అంటే ఎంత మనం పరిచయం ఉన్నా వర్త్ లేకపోతే ఇవ్వరు కదా. సో అలా నమ్మకం పెట్టుకుని నాకు ఇచ్చారు. అండ్ పవన్ సార్నేని భయ్య అయితే సుజిత్తో పాటు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన కూడా నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చిన వన్ ఆఫ్ ద కూలెస్ట్ పర్సన్ పవన్ భయ్య. అండ్ శరణ్ భయ్య కూడా. సో ఇంకా వీళ్ళని అలా గుర్తుపెట్టుకోవాలి లైఫ్ లాంగ్. సో మీరు లైఫ్ ఎవరేమనుకున్నా సరే మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం. అవును. సో మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి అనేసి డెఫినెట్గా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఓజీ నవీన్ అనేది మీకు నిజంగానే ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది అలా ఫిక్స్ అయిపోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు ఇందాక అన్నట్టు తదాస్తు దేవతలు తదాస్తు అనేసే ఉంటారు. సో ఓజీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి టైం ఇచ్చి మీరు కూడా నన్ను పిలిచారు. సో ఇది చూస్తున్న అందరికీ ఒకటే చెప్తాను, కెరీర్ డౌన్ఫాల్ అయినా, హెయిర్ డౌన్ఫాల్ అయినా ఏం పట్టించుకోవద్దు, అలా లైఫ్ లీడ్ చేసేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.